నందు ఇప్పుడే ఒక రీల్ చూసాను. మగవాళ్ళంట సింపుల్గా ఉంటారంట, పార్టీ లవర్స్ కాదంట, సింపుల్ లైఫ్ లీడ్ చేస్తారంట. నిజమేనంటావా? నీలాంటి వాళ్ళు ఉంటే ఇట్లానే నమ్ముతారు కానీ అట్లాంటి రీల్సే చేస్తారు. ఇదిగో పార్టీలు పండగలు ఉంటే మనకంటే పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, పార్టీ చీరలు, అసలు అన్లిమిటెడ్ క్లాతులు మోడల్స్ ఉంటాయి, లెహంగాలు ఉంటాయి, లంగాలు ఉంటాయి, చుడిదారులు ఉంటాయి. వాళ్ళకి ఏముంటాయి, పైనుంచి కిందకి చిప్స్ ప్యాకెట్లా కనిపించి కుర్తాలు ఉంటాయి. అవి తప్పితే ఇంకో ఆప్షన్ ఉందా? సింపుల్గా వాళ్ళకి ఇంకెట్టి వెళ్తారు. ఇక పార్టీలోకి వెళ్తే ఫోటోగ్రాఫర్లు వాళ్ళు వీళ్ళు అందరినీ మననే పలకరిస్తారు. కబుర్లన్నీ మన దగ్గరే ఉంటాయి. ఫోటోలు తీసినా మననే తీస్తారు. వాళ్ళు ఏం తీస్తారు? తీయలేదు. ఇంకా వాళ్ళకి ఆప్షన్ ఉండదు. అందుకని పార్టీ లవర్స్ కాదు. ఇక సింపుల్ లైఫ్ లీడ్ చేయటం అంటావా? కలర్ఫుల్ లైఫ్ మన దగ్గర ఉంటే సింపుల్ లైఫ్ మరి వాళ్ళు లీడ్ చేయక తప్పదు కదా. అందుకని ఎక్కువ తీసుకో మాకు ఇట్లాంటివన్నీ. నీలాంటి వాళ్ళు ఉంటే ఇలాంటి రీల్స్ చేస్తానే ఉంటారు, నీలాంటి వాళ్ళు అమ్ముతానే ఉంటారు. ఇది ఎప్పుడు ఉండే బాధేలే. ఏ రోజు ఒక పార్టీ కట్టుకోవడానికి మంచి చీర ఉంది నాకు. సర్లే కానీ నేను ఆలోచించి మళ్ళీ చేస్తాలే, రావాలో వద్దు. మంచి చీర కట్టుకోకుండా ఎట్టొస్తారు పార్టీకి? ఆలోచిద్దాంలే కానీ నువ్వు అంత థింక్ చేయమాక, నేను ఇంకా అంత థింక్ చేయను. కాసేపు ఆగి ఆలోచించుకొని డిసైడ్ అవుదాం, సరేనా? నువ్వు గ్రేట్ జాన్, ఎంత గ్రేట్ హ్యూమన్ బీయింగ్ తెలుసా? నీకు అంత ఉంది ఇంత ఉంది ఎప్పుడు గొప్పలు చెప్పుకో. సో నైస్. సరే కానీ జన, ఎందుకు ఇంత సడన్గా ఇంత పొగుడుతున్నావు? చెప్పిందంత కరెక్టే కానీ ఎందుకు పొగుడుతున్నావా రీజన్ లేకుండా అని? నీకు నెలకు 4 చీరలు, సంవత్సరానికి 48 చీరలు, పైన పట్టలేని వార్డ్రోబ్లో నీ బట్టలు, నేను మళ్ళీ కొనిపెట్టలేదు నాకు బిరుదు. నువ్వు చాలా గ్రేట్ జాన్. ఎన్నున్నా నాకు కొనిపెట్టట్లేదు, నాకేమీ లేదు, అదే చెప్పుకుంటా బతికేస్తావు. గ్రేట్. నా బాధ నీకు అర్థం కాదులే. నువ్వు ఒక చొక్కా 40 సార్లు వేసుకెళ్తావు, ఒక్కళ్ళైనా బాగుందని చెబుతారా? నేను 40 చీరలు కట్టుకెళ్ళినా 4 సార్లు చెబుతారు బాగుందని. అలా చెప్పడం వల్ల మళ్ళీ మళ్ళీ కట్టుకోవాలనిపిస్తుంది రకరకాల కొత్త చీరలు. ఎవరు బాధ ఆడదు. నిజమే కదా. ఈ చొక్కాన్ని ఎన్నిసార్లు వేసుకెళ్ళాను, ఒక్కళ్ళు కూడా బాగుందని చెప్పలేదు. అందరు గుడ్లు వేసుకుని చూస్తారు కానీ సమాజంలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఓన్లీ ఆడవాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. అమ్మయ్య డైవర్ట్ అయిపోయాడు. లేకపోతే ఇంకో చీర కొనుక్కోవడానికి మళ్ళీ ప్రాబ్లం వచ్చిందేమో అనుకున్నా. పట్టు చాలా బాగా చేశాను నేను. మాట్లాడుకుంటూ తిని బాగుంది పట్టు. ఏంట్రా ఎందుకు బాగోలా? నేను తిని చూసా, అంత కన్ఫ్యూజ్ అవ్వక్కర్లా, చాలా బాగుంది. తిను, అది పట్టుకో, నువ్వు తింటా ఉండు. నేను మీ డాడీకి కూడా ఫుడ్ ఇచ్చి వస్తా. జాను క్యారెట్ పలావ్ చేసా ఇవాళ, భలే వచ్చింది తెలుసా, బాగుంది. ఇది పొయ్యి పట్టుకో. కానీ ఇది పెళ్లి కూతురు కాదు, పలావ్. ఏముంది, రైస్లో గరం మసాలా వేసి ఉడికిచ్చావు. ఇందులో అంత బాగుంటానికి ఏముంది? ఖచ్చితంగా బాగుంటుంది. ఏంటిది ఎలా ఉంది? అసలు బాగాలేదు. ఏముంది అందులో? జస్ట్ గరం మసాలా వేసి చేసిన పలావే, బాగోపోవడానికి ఏమీ లేదులే. బాగోలేదని చెప్పంగానే అంతే. వంకరగా సమాధానం చెప్పడమేనా? కరెక్ట్గా చెప్పలేవా? వంకరగా మాట్లాడే వాళ్ళకి వంకరగానే సమాధానం చెప్పాలి. బాగోపోవడానికి ఏం లేదు అక్కడ, బాగుంటానికి ఏమీ లేనప్పుడు బాగోపోవడానికి కూడా ఏమీ లేదు అక్కడ.